నిన్నటి రోజున నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేయా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది కనుక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు, సంబంధిత శాఖ మంత్రిగా. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా. మేము అన్నిటికీ ఎదుర్కొని, తప్పుడు కేసులను ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో 72,460 ఓట్ల పైచిలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు. జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు, నేను నెల్లూరు నగర నియోజకవర్గాన్నే కాక జిల్లాని సర్వనాశనం చేశాను, ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగనన్నను పోయి బతిలాడుకొని నరసరావుపేట పార్లమెంటుకి పోయావు. అందరికీ మాత్రం నన్ను జగనన్న పార్లమెంటుకు నరసరావుపేట పంపించాడు, నన్ను జగనన్న పంపించాడని చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలు ఉన్నోడు అయితే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే. నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది? పోలింగ్ అయిపోయిన పక్క రోజు, బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం. గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా. ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే, పోలింగ్ అయిన పక్క రోజే నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచే కార్యకర్తల కోసం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు, మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు. ఆయన 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత వచ్చాడా? 40 సంవత్సరాల తర్వాత వచ్చాడా? వచ్చాడు, పోటీ చేశాడు, 73,460 ఓట్లతో గెలిచాడు. గెలిచాడా లేదా? నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు, సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు. ఆయన గురించే నువ్వు మాట్లాడేది. రాబో రోజుల్లో నేనేందో చూపిస్తా. పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అడుగుతున్నా. వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా. నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వేమిరెడ్డి గారు ఎక్కడెక్కడో సంపాదించి ఆయన కష్టార్జితంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాల్లోకి రాకముందు నుంచే విద్య, వైద్యం, త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు, అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు, నేను లంచాలు తీసుకోలేదు, నాకు తెలియదు. బ్రాందీ షాపుల్లో లంచాలే తీసుకోవాలా, భాగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా, లేఅవుట్ల కాడ మేమేం చేయలే. నీకు ప్రమాణాల గురించి ఎందుకు? కార్పొరేటర్లందరినీ బతిలాడించుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలోకి పొమ్మన్నావు నువ్వు. వెన్నుపోటు అది నువ్వా నేనా? మేమా? నిన్నింత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు. నీ మాట ఎవరు ఖాతరు చేయలా. నేరుగా వచ్చి పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరినీ బతిలాడుకున్నావు, జనసేనలో పొమ్మన్నావు, జనసేన వాళ్ళతో మాట్లాడావు. నువ్వా వెన్నుపోట్ల గురించి మాట్లాడేది? నువ్వా? చాలా రోజులైంది ఎందుకులే అనుకుంటా ఉన్నాం. మేము అడుగుతున్నాం మీ ద్వారా, ఏం ఉప్పమ్ముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా? ఏం పెయింట్ పని చేసుకున్నాడు కార్పొరేటర్ కాకూడదా అని అడుగుతున్నా. హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసుకునే వాళ్ళు కార్పొరేటర్లు కాకూడదా? పాపం నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, ఆప్యాయంగా నోరారా మావా అంటాడు కనబడితే, ఎదురు పడితే. షేక్ ఖలీల్ అహ్మద్, ఎండి ఖలీల్ అహ్మద్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు. మావా వద్దు, నేను గొంతుకోయేస్తున్నారు, ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు వెనకేసుకో, జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడుద్దని చెప్పకూడని మాట చెప్పా. నేను టికెట్ అనగానే అయిపోయింది, ఓడిపోయాడు. ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది, ఉన్న కార్పొరేటర్ పోయింది, ఏవి పోయినాయి, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా తీసేసి ఇంకో గారికి ఇచ్చారు. ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కపట ప్రేమ. మాటకు ముందు మైనార్టీలు అంటావే. 1-2 సార్లు కార్పొరేటర్గా పనిచేశాడు, డిప్యూటీ మేయర్గా పనిచేశాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా? నీ స్వార్థం కోసం, బలి పశువును చేసేదానికోసం నర్సరావుపేట పార్లమెంట్లో దాదాపు 2 లక్షల మైనార్టీ ఓట్లున్నాయి. అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గొంతు కోసి, పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయావే. ఈరోజు ఉండపళంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీలేదే, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని తీలేదే, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని తీలేదే, మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే. ఓన్లీ నా చిరకాల మిత్రుడు, మామా అని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే, మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి. ఎవరు నిజంగా పనిచేస్తారో, ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా. చిట్ట చివరగా నేనేదో వారంలో 4 రోజులు ఉంటా, నేనేందో చూపిస్తా. అనేక సంవత్సరాలు చూసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఏం చూపించలేకపోయావు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఏం చూపించలేకపోయావు. కొత్తగా ఏం చూపిస్తావు? నా పిఏని అనవసరంగా సస్పెండ్ చేశారు. పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు. పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు. చట్టపరంగా
ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేస్తున్నట్టు పనిచేశాడని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎవరో. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. మాతో వచ్చాడని 10 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తల్ని, జెండా మోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు పెరిగిచ్చేసావు. నువ్వా మాట్లాడేది? నీ పిఎం తీసేస్తే నా పిఎం తీసేశాడు, మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. చాలా అసహ్యంగా ఉంది వినేదానికే. ఇప్పటిదాకా ఈ 100 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు వద్దు, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పిన దాని మీద మా నాయకుడు పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్లో కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం మా వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం. ఈయనేదో చిచ్చుబానికి ఎవరు అవసరం లేదంట. ఏం చూపిస్తావు? రా దసరా నుంచి వస్తా అంట. ఓ అమ్మ భయపడి చాలా వెంకటేశ్వర ఒక బాడి పోతా అంట, ఇంకొక ఆయన పోతా అంట. భయపడిపోయి ఉన్నాం మేము. ఎంత నీ మనస్తత్వం, నీ చించిత మనస్తత్వం. పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేటర్ని చేసి కాకూడదా? ఉప్పు అమ్ముకునేవాడిని కార్పొరేట్స్, గిరిజనుల్ని, దళితుల్ని, మైనార్టీల్ని. నువ్వు వేరే పెద్దవాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదా? ఏంది నీ అహంకారం? రాబో రోజు ఇప్పటికే తరివేశారు, జిల్లా నుంచే తరివేశారు. ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా వచ్చున్నావు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా ఉండు. గౌరవంగా ఏదో పుట్టి పెరిగినూరు. మేము మా బొట్టోళ్ళం పనిచేసావు అనేక సంవత్సరాలు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నేను చించేస్తా, నేను చేసేస్తా. ఏంది నువ్వు చించేది? చించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు, కనుమరుగు అయిపోయావు. ఏందో చించుతా అంటే ఏందో తయారు చేస్తా అంటే తయారు. అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా. ఒక పని చేయాలంటే ముందే తెలిసి ఉండాలి ఏ విధంగా చేయాలని. మా బోటోళ్ళు కష్టం చేసి మా బోటోళ్ళు పని చేస్తే 2 ఉదాహరణలు చెప్పా ఈరోజు నేను. తన చెప్పులు మోసి టీలు ఇచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు, పనిచేసినటువంటి ఒక దళితుడు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ చేయమంటే బిడ్డకి, చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా 7 లక్షల రూపాయలకు అమ్మించుకున్న నువ్వు, నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ సార్కి పోలిక అని అడుగుతున్నా.